హాయ్. ఓకే బ్రదర్స్. ఓకే ఏ క్లాస్ ఇప్పుడు? జూనియర్ జూనియర్ 10th నైన్త్ నైన్త్ మధ్య జూనియర్ 10th అంటే రాబోయే 10th ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు వస్తారా? జూనియర్ 10th ఓకే 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 ఓకే. సరే మన నార్త్ లో 5 స్టేట్స్ చెప్పండి మ్యాప్ లో. తెలియదు. మరి ఇంద్ర ఏం రాస్తారా ఎగ్జామ్స్ లో? సరే మనకి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది? 1947 లో వచ్చింది. 1947. ఏ డేట్ లో వచ్చింది? ఆగస్ట్ 15. నువ్వు అక్కడ చెప్తున్నా ఇద్దరికి అది తెలియదు. సరే సరే నువ్వు హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? నరేంద్ర మోడీ. నాకు తెలిసినంత. నువ్వు పుట్టినప్పటి నుంచి ఆయన ఉన్నారు కాబట్టి. నువ్వు ఏంటి మమ్మీ ఎవడీడు? ఇందిరాగాంధీ. హూ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? నో స్టడీస్ క్వశ్చన్స్ సార్. ఓహో. జనరల్ క్వశ్చన్స్. నో స్టడీసా? స్టడీ పోయింది. సౌత్ లో ఉండే 4 స్టేట్స్ అని చెప్పండి. 4 రాదు. మనకి వీటితో అసలు సంబంధం లేదు కదా. అస్సలు లేదు. నీకు అంతగానా లేదు. సరే అది పరిగెడుతుంది కానీ నడవదు, నోరుంది కానీ మాట్లాడదు, ఏంటది? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. చీమ. చీమ పరిగెడుతుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది. ఇంకా నీ మీదకి ఎక్కుతుంది, కుట్టిద్ది, రథం పీల్చుకుంటది. ఇంకా మేఘాలయ అది పరిగెడుతుంది కానీ నడవదు, అంటే స్పీడ్గా ఉంటుంది, స్లోగా వెళ్ళదు. పరిగెడుతుంది కానీ నడవదు. అండర్స్టాండ్? ఇంత క్లిష్టంగా చెప్పా. అది నోరు ఉంటది కానీ మాట్లాడదు, ఏంటది? అంటే అది టాస్క్. అమ్మాయిలు పానీపూరి బండి దగ్గర ఎలా చేస్తారు చేసి చూపిస్తారు. నీ బొందరా నీ బొంద. టాస్క్. టాస్క్ ఎందుకక్క వాళ్ళకి మాకు లింక్స్. సరే నువ్వే పానీపూరి వేసేవాడివి, నువ్వు పానీపూరి వేయించుకునే అమ్మాయి చెయ్యి ఎలా చేస్తారు? ఏందిరా చెయ్యి. పోనీ అమ్మాయిల ఫోటోలు పోజులు ఎలా ఇస్తారు? చూపి ఎలా చేస్తారు? నేను ఎందుకు చేసాక నాకు రాదు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే నువ్వు చెప్పు. అమ్మాయిలు ఫోటోలు పోజులు ఎలా ఇస్తారు? చూపి 2-3 ఫోటోలు రానే 100 యాంగిల్ ఇస్తారు అక్క పోజులో. ఒక 2 యాంగిల్ చూపించు 100లో. అయిందా? బాగా అయిందా? సరే మీ క్లాస్ లో అమ్మాయిలు ఓవర్ యాక్టింగ్ ఎలా చేస్తారో చెప్పండి. ఓహో. ఓవర్ యాక్టింగ్ చాలా ఎక్కువ చేస్తారు. కర్మరా కర్మ. అంటే ఎలా మాట్లాడుకుంటారు? హీ పింకీ వాళ్ళని సతాయిస్తున్నాడు అనా? అంత బయట లేపినా కానీ అట్లా మాట్లాడుకుంటారు. అలానా? ఈ వాడిని ఏం రాయాలి బోర్డు మీద ఎక్కువ సార్లు మాట్లాడుతున్నారంటారా? కొంచెం తేడాగా కనపడుతున్నావే. మా క్లాస్ లో గర్ల్స్ చదువు రాదక్క. గర్ల్స్ కి చదువు రాదా? చదువు రాదు. బాయ్స్ టాపర్సా? మీరు చూసి రాస్తారా? అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. చూసి రాస్తాం ఏందాక అంతమాట. వాళ్ళు మీరు చూసి రాస్తారని. మీరందరూ ఒకటే స్కూలా? వాళ్ళు మీరు చూసి రాస్తారా? అందరు చూసి రాస్తారు. అందరు నువ్వు కూడా చూసి రాస్తావు కదా? నేను చూసి రాయను. కళ్ళు బంద్ చేసుకుని రాస్తావా? కాదు ఇప్పుడు అమ్మాయిలు బాగా చదవరు కదా, అమ్మాయిలు మిమ్మల్ని అడుక్కుంటారు ఎగ్జామ్ అప్పుడు అంటున్నా.
ఇక ప్రశ్న నావే నాకు అర్థం కాదు. అడుక్కుంటారు. అడుక్కుంటారా? నాకు తెలిసిన వరకు అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు చూపిస్తారా? పర్వాలేదు ఎగ్జామ్ టైంలో అడుక్కోరు. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకుండా క్వశ్చన్స్ ఏమి వచ్చినా అడుక్కుంటారు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓకే అందుకని కాక నువ్వే చూసి రాసు. నేను అరే ఎప్పుడు చూడలేదు బాబా అలా. ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ టైంలో కళ్ళు బంద్ చేసుకుని రాసిన అందరు చూసా రాసారా? కాదు. పేపర్ విషయాల దగ్గర రాస్తాను కూడా. అంటే అది సరే ఇంకో క్వశ్చన్, అన్ని జనరల్ నాలెడ్జ్. ఓహో. ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవరు? రీసెంట్ గానే వచ్చింది అక్క ఇది చదువులా. రీసెంట్ గా అక్క బిగో బ్యాక్ బెంచెస్ కి ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు అడగకూడదు అక్క. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆలోచించండి, రాదు. 10th ఏం పాస్ అవుతారా? సరే, హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? చెప్పిన కూడా ఇందాక నువ్వు చెప్పినావు కదా. ఇందిరా అని అనుకుంటున్నా. కాదు, జవహర్ లాల్ నెహ్రూ. ఐ థింక్ వాటో ఏందిరా? సరే, హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రాదు బాబు. 10th లో ఏం చేస్తే ఏం చేస్తావు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా ఉంది చదువుకుంటా. ఇంకా ఉందా? చదువుకుంటావా? చెప్పు, హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రేపు నా ఒక జవహర్లాల్ నెహ్రూ అని. ప్రైమ్ మినిస్టర్ ఆయన జవహర్లాల్ నెహ్రూ, ప్రెసిడెంట్ వేరు. సరే, మన స్టేట్ కి పిఎం ఎవరు? ఎప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ మన స్టేట్ పిఎం ఎవరు? అంటే అది ఎలక్షన్స్ గురించి ఎలక్షన్ న్యూస్ లేక నేను చెప్పబోతుంది. రేవంత్ రెడ్డి. మన స్టేట్ పిఎం రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ. మన స్టేట్ పిఎం నరేంద్ర మోడీ. మన స్టేట్ సీఎం ఎవరు? స్టేట్ సీఎం ఎవరు? మరి పిఎం అడిగినా సీఎం అడిగినా ఇందాక పిఎం అంటే రేవంత్ రెడ్డి గారు అన్నావు, ఇప్పుడు సీఎం ఎవరు? రావట్లేదా? రావట్లేదా? పిఎం మోడీ ఎవరు? పోనీ పిఎం మోడీ. మోడీ ఇందాక రేవంత్ రెడ్డి అన్నావు. పిఎం మోడీ, సీఎం ఏమో రేవంత్ రెడ్డి. ఇంటెలిజెంట్ ఫెలో. రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఏ హీరో సీఎం గా చేస్తే బాగుంటది? నాకు అర్థం కాలేదు సార్. హీరో మూవీస్ లో వచ్చే హీరోస్ లో ప్రభాస్. ఓహో. ప్రభాస్. ఏంటా చంపేస్తావు? చూపు సేమ్ 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 కాదు, ప్రభాస్ లో ఉన్నాడు చూడండి. అరే మీరు బిస్కెట్లు ఎందుకు వేసారు అక్క? బిస్కెట్లు వేసారా? వీళ్ళకి అర్థమైతే బిస్కెట్లు వేసి సేమ్ ప్రభాస్ లాగా నిజంగా ఫేస్ కట్ కాస్త అలాగే ఉంది. ఛత్రపతి డైరెక్ట్ చెప్పేదనా? చెప్పు. సరే, మన ప్రెసిడెంట్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. నీకు తెలుగు, నీకు అమ్మా నువ్వు సోషల్ వేస్ట్ రా. అడగొద్దా సోషల్ అడుగురా. చెప్పు. సరే, మన నేషనల్ యాంథమ్ ని ఎవరు కంపోజ్ చేశారు? జనగణ మన. పాడొద్దు ఎప్పుడు పడతాప్పుడు. సరే చెప్పు, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో. ఎప్పుడు పాడతాప్పుడు అంట. సరే, ఎవరు కంపోజ్ చేశారు? అంటే తయారు చేసిరా? తయారు చేశారా? ఎవరు తయారు చేశారు? అతనే ఫస్ట్ పాడినాడు అనుకుంటా. అతనే ఫస్ట్. గీతా మాధురి పాడిందిరా, తెలీదా నీకు? నేను చూసిన తర్వాత అయితే ఫ్యాక్ట్స్ అది చెప్పాలి అక్క. అవునా? ఎవరు రాసిరు అంతే కాక. హూ కంపోజ్డ్? హూ కంపోజర్? ఓహో. ఠాగూర్. ఏ రైట్ ఆన్సర్. ఆడాక బుక్లు ఉంటది ఇట్లా. ఆడే కాదు, ఆయనే. ఆయన ఆయన ఓకే,
ఓకే ఓకే సార్ ఓకే సార్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ఎవరు చెప్పారు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా గ్రావిటేషన్ యాపిల్ పైకి సిద్ధ కింద పడిద్దని ఎవరు చెప్పాడు? ఏంటి ఐన్స్టైన్ బల్బునా అన్న. అయ్యా న్యూటన్. అది రైట్ ఆన్సర్. చిటికలే నువ్వు 10th స్టేట్ కాదు 2 స్టేట్లు ఫస్ట్ వస్తాడు. కామెడీ చేస్తున్నావా? బాపూజీ అని ఎవరిని పిలుస్తారు ఫ్రీడమ్ ఫైటర్స్ లో? గాంధీ అనుకుంటా కదా. కరెక్ట్గా చెప్పాలి ఎవరు కానీ. బాపూజీ అనుకుంటా కనుక్కుంటా వెతుక్కుంటా కదా. గాంధీ గారు. కరెక్ట్ అనుకుంటా కరెక్ట్గా ఉండాలి. సరే ఇంకో చెరుపటి ఎగ్జామ్ లో రాసి మార్క్స్ వేస్తారు గాంధీజీ అనుకుంటాను రాసి కూడా మార్క్స్. చూడండి రా మీ అందరికి ఇంత నేర్పిస్తున్నారా? కళ్ళు మూసుకొని ఉన్నా చూడగలిగే జంతువు ఏది? ఇది ఎక్కడ ప్రశ్న బాబు? వాళ్ళు చూసుకున్నా చూడాలి జంతువు. అవునా? కళ్ళు మూసుకున్నా గానీ చూడగలిగే జంతువు. ఆక్టోపస్ జంతువు కాదు. ఇట్స్ ఏ ఫిష్ వాటర్ యానిమల్. వాటర్ అవును యానిమల్ బర్డ్. సరే నది లేని దేశం ఏది? సరే ఏపీ స్టేట్ పిఎం ఎవరు? జగన్. సీఎం పిఎం కాదురా. అంటే అది సరే ఏపీ స్టేట్ కి పిఎం ఎవరు? నరేంద్ర మోడీ. ఏపీ స్టేట్ కి ఎంపీ ఎవరు? సరే ఎమ్మెల్సీ ఫుల్ ఫామ్ చెప్పండి. సోషల్ లో ఉంటది కదా ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ ఇప్పుడు వచ్చి రాలేక నాకు 10th లో వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఫుల్. ఎంపీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇదే ఎంపీ అని. ఎంపీ తెలీదు. ఎమ్మెల్సీ ఎంపీ విఎంసీ. సరే జిహెచ్ఎంసీ. హెచ్ఎంసీ. జిహెచ్ఎంసీ ఫుల్ ఫామ్ ఏంటి? గవర్నమెంట్ గవర్నమెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అది అబ్బాయి ఎదగాలి ఇంత. సరే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మీరు అందరు సైలెంట్ గా ఉండండి. మీ ఇద్దరు ఓకే? మీ ఇద్దరు 6 9 సార్ 6 9 సార్. మనకి ఎందుకంటే నువ్వు చెప్పు. 54 54. లేదు చెప్పాక. సరే మళ్ళీ సైలెంట్ గా ఉండండి. ఓకే 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 9 9 సార్. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ 9 9 సార్. ఎంత? ఇది కూడా ఎందుకంటావా? 81 వాళ్ళు చెప్పడం కాదు. సరే 8 9 సార్. 74 ఏంటి 72 8 9 70 రెండే కష్టం. 2 9 సార్. సైలెంట్ గా ఉండండి. రాట్లే ఎందుకు వేసుకున్నాను? సరే ఏతో వచ్చే నేమ్ ప్లేస్ థింగ్ యానిమల్ రెండు చెప్పు. నేమ్ ప్లేస్ థింగ్ యానిమల్. ఏతో ఏతో వచ్చే నేమ్ నేమ్ ఒకటి చెప్పు. అంటే నేమా? ఏదోటి. ఏదో యాపిల్. నేమ్ యాపిల్. ప్లేస్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్. ఓహో ఆడబడ్డావా? థింగ్ థింగ్ వస్తువు. థింగ్ అంటే వస్తువు, నాన్ లివింగ్ థింగ్. అంతే, దానికి ప్రాణం ఉండదు. ఫస్ట్ చెప్పింది చెప్పు. ఫస్ట్ Arrow. యాపిల్. యాపిల్ బత్తాయి. తర్వాత నేమ్ ప్లేసింగ్ యానిమల్. ఏతో యానిమల్. యాంట్.
ఎలా? 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 సరే జెడ్ తో వచ్చి నేమ్ ప్లేసింగ్ యానిమల్ చెప్పు. నేమ్ వచ్చేసి జైనబ్. అమ్మాయి జైనబ్. నేమ్ ప్లేస్ కదా. ప్లేస్ జెడ్ జెడ్. ప్లేస్ యానిమల్ జూ. జూ. ప్లేస్ జూ. ప్లేస్ యానిమల్ జెడ్ థింగ్. థింగ్ థింగ్ జీబ్రా. జీబ్రా. బా నేను అడిగిన చెప్ప పక్కన చెప్తావే. రేపు నీ పేపర్ రాస్తా పక్కన పేపర్ రాస్తా తీసుకెళ్ళి. రాసిండు అక్కడ. యానిమల్ జీబ్రా. యానిమల్ చెప్పాడు జీబ్రా. జీబ్రా టాయ్. థింగ్ చెప్పు. జీబ్రా టాయ్. జిప్. చిటికలే. చూసావా? ఉండు వీడు మర్చిపోతానా? ఇట్రా ఓతో చెప్పు. ఊతడా చేశాక నేమ్ ప్లేస్ థింగ్ యానిమల్. నేమ్ నేమ్ ఒబామా. 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 నేమ్ ఓకే ఒబామా. ప్లేస్ ప్లేస్ ఒంగోల్. థింగ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్టా? థింగ్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఓతో వచ్చేది చెప్పరా. ఓట్స్. అబ్బా ఏమి చెప్పినావే. పదార్థం. ఓట్స్. థింగ్. ఇంకా చెప్పు. నేమ్ ప్లేస్ థింగ్ యానిమల్ చెప్పు. ఓతో వచ్చేది. ఔల్. బర్డ్ బర్డ్. ఓల్. ఔల్. హోల్ అన్నాడు. హోలా? ఔల్ ఔల్. 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 ఆక్టోపస్. ఒంగోలుకి ఇస్తాను. వద్దన్న. సరే మీరందరూ 10th ఫెయిల్ అయితే ఏం చేస్తారు ఇయర్ నెక్స్ట్ ఇయర్? ఏం పనికి మాలిన ప్రశ్న అడతావా? ఫెయిల్ అయిన తర్వాత మాట్లాడదాం. అయిందా? బాగైందా? ఫెయిల్ కామా. 10th ఫెయిల్ అయితే ఏం చేస్తారు ఇయర్? ఫెయిల్ కామాక. ఒకవేళ ఓ సబ్జెక్ట్ పోయినా 10th లో ఏం చేస్తారు? ఛాన్సే లేదక్క. ఛాన్సే లేదు. ఓ స్టే. మీ ముగ్గురులో ఫస్ట్ ఎవరు వస్తారని అనుకుంటున్నారు 10th లో? శ్రీనివాస్. శ్రీనివాస్. సెకండ్. నువ్వు థర్డ్. లాస్ట్ నుంచి ఫస్టా? థర్డా? థర్డ్. నువ్వే అనుకున్నావా? సరే ఒక్క నిమిషం. అథ్లెటిక్స్ స్పెల్లింగ్ చెప్పు. అథ్లెటిక్స్ స్పెల్లింగ్ చెప్పు. ఇంకో స్పెల్లింగ్స్ ఏమన్నా అథ్లెటిక్ ఎందుకు? వాడు చెప్తా. అథ్లెటిక్స్ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు మూడో స్థానంలో ఉంది కానీ అథ్లెటిక్స్ స్పెల్లింగ్ చెప్పు. ఇందులో లేదు. ATL. మూడో స్థానంలో నీ పేరేంటమ్మా? పేరు చెప్పండి. పేరు చెప్పండి. నేను ప్రభాస్. ప్రభా మూడో స్థానంలో ఉంటాడు 10th క్లాస్ ఎగ్జామ్ లో. అథ్లెటిక్స్ స్పెల్లింగ్ రాదు. పోనీ ఎగ్జామినేషన్ స్పెల్లింగ్ చెప్పు. నేను చెప్పచ్చాక వీడియో చెప్పాను. ఎగ్జామినేషన్ స్పెల్లింగ్ చెప్పు. అన్ని వాళ్ళకి అడిగితే మాకేం అడుగుతావు అక్క? అడుగుతా ఉండండి. నేను పెద్దది అడుగుతా. ఎగ్జామినేషన్ స్పెల్లింగ్ చెప్పు. EXAM. ఎగ్జామ్. ఎగ్జామినేషన్. చెప్పాలి అక్క గట్టిగా. సరే వదిలే. ఎగ్జామ్ గురించి ఎందుకు? సరే నువ్వు ఫోటోసింథసిస్ స్పెల్లింగ్ చెప్పు. ఫోటోసింథసిస్. PHOTOSYNTHESIS. ఫోటోసింథసిస్. మీకు ఇలా వచ్చానే మిమ్మల్ని అడగట్లా. వాడు నేర్పించాను రా. వాళ్ళ వదిలేకండి రా. ఎలా? 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 అలా చెప్పండి. నేర్చుకుంటాడంటే కెమెరామన్ పర్వాలేదు. సైకాలజీ స్పెల్లింగ్. సరే సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు. PHYPYSO. ఎందుకన్నా? పి రాదనుకో. వస్తుందక్క. పి సైలెంట్. PSYOLOGY. వదిలే. ఊరుకో రెండో స్థానం రావాలి అసలే. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్ చెప్తా. మా ఫ్రెండ్స్ వీళ్ళు నా క్లాస్మేట్స్. ఏంటంటే 1 year చిన్నోళ్ళు. ఆరెంజ్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి అనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ.